వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కంటి చూపు సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య అయితే. ఒకప్పుడు అంటే పెద్ద ఏజ్లో ఈ ప్రాబ్లం అనేది చూసేవాళ్ళము. ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో చిన్నపిల్లలకి మ్యాక్సిమం 50% ఆఫ్ ద చిన్నపిల్లలకి కళ్ళద్దాలు ఉంటున్నాయి. సో కంటి చూపు సమస్య అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది, సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఈ కంటి చూపుకి సరైన ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, పరిష్కారాలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆఫ్థమాలజిస్ట్ డాక్టర్ సాహితి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, అంటే జనరల్గా ఒకప్పుడు మాట్లాడుకుంటే పెద్దోళ్ళకి కళ్ళద్దాలు చూసేవాళ్ళము. జనరల్గా ఒకవేళ చూసామంటే చిన్నపిల్లల్లో ఒకళ్ళిద్దరికీ ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ చూసినా కళ్ళద్దాలు ఉన్న పిల్లలే కనిపిస్తున్నారు. ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చింది అసలు? సో ఫస్ట్ థింగ్, మీరు చెప్తున్న అద్దాలు ఏంటి అంటే దూరం చూపు సరిగ్గా కనపడకపోవడానికి కోసము ఈ అద్దాలు అనేది స్టార్ట్ అవుతుందండి. మీరు చాలా రైట్ఫుల్గా చెప్పారు, ఒక టైంలో ఒక్కరికో ఇద్దరికో ఉండేది. అదేంటి అని అంటే జెనెటికలీ వచ్చింది. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇండ్యూస్డ్ మయోపియా, మనము ఎక్కువ స్క్రీన్ టైంలు పెరిగిపోవడం వల్ల, నియర్ వర్క్ పెరిగిపోవడం వల్ల బయట వెళ్ళి ఆడుకోవడం అనేది చాలా తక్కువ అయిపోయింది. సో ఈ సిచ్యువేషన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే కళ్ళ షేప్ అనేది ఆటోమేటిక్గా కొంచెం ఇలాంగేట్ అయిపోయి వాళ్ళకి అద్దాల అవసరం అనేది మ్యాండేటరీ అయిపోతుంది. సో అది మెయిన్ రీజన్ అండి. కళ్ళ షేప్ మారిపోతుందా? కరెక్ట్. సో మనకి అవసరం ఉన్న రౌండ్ షేప్ కంటే ఇలాంగేట్ అవుతుంది అనమాట. సో మనకి కళ్ళు అనేది ఆటో ఫోకస్, మనకి ఎక్కడైతే ఎక్కువ కావాలో ఐ బాల్ అనేది అటు ఫోకస్ చేసుకోవడం వల్ల డోపమైన్ అనేది రిలీజ్ అవ్వడం తగ్గిపోయి ఐ బాల్ ని ఉన్న మన విజన్ కి ఎక్కువ క్లారిటీ ప్రొవైడ్ చేయడం కోసము అది రీషేప్ చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ లో ఉండాల్సిన దానికంటే ఇలాంగేట్ అయినప్పుడు ఆర్ కార్నియా కొంచెం స్టీపర్ అయినప్పుడు మనకి ఈ పవర్లు అనేవి అవసరం పడతాయి. ఓకే. సో ఈ కళ్ళద్దాలు వచ్చాయంటే ఒకసారి ఇంకా అది పూర్తిగా తగ్గించుకోలేమా? కళ్ళద్దాలు తీసేసే పరిస్థితి అయితే రాదా? న్యాచురల్గా అయితే లేదండి. చిన్ని పవర్స్ ఉన్నప్పుడు, టెంపరీ డ్రై ఐ వల్ల, స్ట్రెయిన్ వల్ల ఉన్నప్పుడు మేమే చెక్ చేసి అవసరం ఉంటే ఇస్తాము, అప్పుడప్పుడు టెంపరీగా ఇస్తాం. కానీ ఒక్కసారి అది పర్మనెంట్ షేప్ ఆఫ్ ద ఐబాల్ వల్ల వచ్చింది అని అంటే మనకి స్పెక్టికల్స్ మ్యాండేటరీ. స్పెక్టికల్స్ లేకుండా న్యాచురల్గా తగ్గిపోయేదైతే లేదండి. స్క్రీన్ చూస్తున్నారు పిల్లలు అంటారు కదా, స్క్రీన్ అంటే ఎట్లా చెప్తాం మ్యామ్? ఏది స్క్రీన్ అసలు? ఫోన్ అయినా, ఐప్యాడ్ అయినా, ల్యాప్టాప్ అయినా, ఏదైనా దగ్గర చూపు నియర్ విజన్ కి మనం యూజ్ చేసే ఏ గ్యాడ్జెట్ అయినా, గేమ్ బాయ్స్ కానివ్వండి, ఏదైనా అవన్నీ స్క్రీన్స్ కిందకే లెక్కలోకి వస్తాయండి. సో ఎంత దగ్గరగా చూస్తే కంటి చూపు ప్రాబ్లం అనేది వస్తుంది అని చెప్పుకోవచ్చు మనము? ఎంతసేపు చూస్తే కూడా? కరెక్ట్. సో నియర్ విజన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా నియర్ విజన్ అండి. కంటికి ఎంత దగ్గరగా వస్తుంటే అంత స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. కానీ ఏది కూడా మేము ఎంకరేజ్ చేయము. సో మీరు అన్నట్టుగా ఎంతసేపు చూడొచ్చు, నార్మల్గా 1 to 2 years లోపల పిల్లలకు అసలు ఇవ్వద్దు అంటామండి. 2 years తర్వాత ఒక 1 hour వరకు పర్మిసిబుల్. కానీ 1 hour అంటే మేము చెప్పగానే ఏం చేస్తారు, ఆ 1 hour దాటే వరకు తీసేసుకుంటారు. మధ్యలో మళ్ళీ 5 నిమిషాలు 10 minutes వాళ్ళంతకు వాళ్ళు చూస్తూనే ఉంటారు. సో జనరల్లీ ఏం చెప్తామని అంటే స్క్రీన్స్ ఆర్ మీరు పిల్లలకి కొంచెం డిజిటల్ ఎక్స్పోజర్ ఇద్దాం అనుకుంటున్నారు, టీవీ ప్రమోట్ చేయండి. ఫోన్ ఇచ్చిన ఒక 1/2 hour 45 minutes కంటే ఎక్కువ ఇవ్వద్దు. అవి కూడా ఇఫ్ పాసిబుల్ ల్యాప్టాప్స్ కొంచెం దూరంగా పెట్టినవి మాత్రమే పర్మిట్ చేయండి. 5 years దాటిన తర్వాత ఒక 1 to 2 hours వరకు కూడా ఓకే, బట్ మనకు తెలియకుండానే ఆ 10 minutes అన్ని యాడ్ అయిపోతాయండి. సో మీరు ఇచ్చినప్పుడు కొంచెం మైండ్ఫుల్ గా జాగ్రత్తగా ఇవ్వండి, 1 hour దాటనివ్వకండి. మ్యామ్ జనరల్గానే ఇప్పుడు చిన్నపిల్లల్లో అంటే పుట్టినప్పుడు ఒకసారి టెస్ట్ చేస్తారేమో వాళ్ళకి విజన్, తర్వాత మళ్ళీ మనం తీసుకెళ్ళము అంటే అసలు ఎన్నాళ్ళకి ఒకసారి వాళ్ళకి చెకప్ అనేది అవసరము? జనరలీ పుట్టిన వెంటనే రెటీనా స్టేటస్ చూడడానికి ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత ఒక్కసారి 2.5 to 3 years ఉన్న టైంలో ఫస్ట్ చెకప్ అనేది స్టార్ట్ అయిపోవాలి. ఎందుకు అని అంటే స్పెసిఫికలీ ఆ టైంలో పిల్లలకి కనిపించకపోయినా వాళ్ళు వచ్చి చెప్పలేరు కనపడట్లేదు అని. అది ఓన్లీ జనరల్ చెకప్ ద్వారానే మనకు బయటపడుతుంది. సో 3 years కి మనము ర్యాండమ్ గా స్టార్ట్ చేసుకుంటే ఆ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ పిల్లలకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కంపల్సరీ చెక్ చేయించాలండి. లేదు అని అంటే మనము ఏదైనా ఇష్యూ ఐడెంటిఫై చేసే లోపల అది కొంచెం డిలే అయిపోతే రివర్స్ చేయడం ఇబ్బంది. ఓకే. సో కంటి చూపుతో పాటు డ్రై ఐస్ ఇవి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, దానికి సొల్యూషన్ అంటే ఏంటి?
సో నార్మలీ మళ్ళీ పిల్లల నుంచి ఏజ్ గ్రూప్ కన్నా ఇది సేమ్ అండి, బికాస్ స్క్రీన్ టైం అనేది ఏ ఏజ్ గ్రూప్ కి సంబంధం లేకుండా అందరూ వాడేస్తున్నారు. సో మనకి స్క్రీన్ టైం ఏసీ కండిషన్స్ ఎక్కువగా ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు, ఆ టైంలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కంటి బ్లింక్ రేట్ తగ్గిపోతుందండి. మనకు అసలుకి ఐస్ మాయిస్ట్గా ఎలా ఉంటాయంటే ఎవ్రీ టైం మీరు బ్లింక్ చేసినప్పుడు ఒక న్యూ టియర్ ఫిలిం వచ్చి పాత టియర్ ఫిలిం అనేది మనకి ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది ముక్కుకి ఇంకా ఐకి కనెక్టెడ్గా, దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఐస్ అనేవి మాయిస్ట్గా ఉంటాయి. స్క్రీన్ చూసినప్పుడు కానివ్వండి ఎక్కువ ఏసీ ఆర్ హ్యూమిడ్ కండిషన్స్లో మనం బ్లింక్ రేట్ తగ్గిపోతుంది, బికాస్ స్టేర్ చేస్తాం స్క్రీన్ని. ఆ టైంలో ఆటోమేటిక్ డ్రై అయి స్టార్ట్ అవుతాయి. డ్రై అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇరిటేటింగ్గా ఉన్నప్పుడు కళ్ళని రబ్ చేయడం మొదలు పెడతాం. రబ్ చేసిన వెంటనే మన ఐ అనేది కంప్లీట్లీ ఎలాస్టిక్ స్ట్రక్చర్ అండి. సో అది స్ట్రక్చరే వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో డ్రై అయ్యి ఎలా ప్రివెంట్ చేస్తారో, ఫస్ట్ థింగ్ బ్లింక్ రేట్ని పెంచాలి. స్క్రీన్స్ వాడుతున్నా ఇప్పుడు ప్రొఫెషనల్లీ అందరూ ఏ ప్రొఫెషన్లో ఉన్నా స్క్రీన్ అనేది మస్ట్ అయిపోయింది. అవును. సో ఎవ్రీ 20 minutesకి కంపల్సరీ ఒక 1-2 minutes బ్రేక్ తీసుకొని దూరంగా ఒకసారి చూసి కంటిన్యూ వర్క్ చేసుకుంటే అక్కడ హాఫ్ ప్రివెంట్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్, మంచిగా వాటర్ తాగాలి. ఏసీ ఎన్విరాన్మెంట్ లో ఉన్న డైరెక్ట్ గా ఆ గాలి అనేది కంటికి కొట్టకుండా చూసుకుంటే డే టు డే మనకి మెయిన్ గా వచ్చేవి ఇవి. ఇది కాకుండా బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ వల్ల వస్తాయి. ఇంకా అదంతా ఇలాబరేట్ టాపిక్ అండి. ఒక్కసారి మనకి డ్రై అయి వచ్చింది, అది తగ్గట్లేదు అని అనుకుంటే మనము డీటెయిల్ గా ఇవాల్యుయేట్ చేసి సోర్స్ ని కిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ స్క్రీన్ కాకుండా ఇంకా కంటి సమస్యలు రావడానికి ఇంకేం కారణాలు ఉంటాయి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా? అద్దాల దగ్గరికి మళ్ళీ మనం అది మాట్లాడుకున్నట్టయితే డిక్రీజ్డ్ అవుట్డోర్ యాక్టివిటీ అండి. మన కంటికి బాడీకి మొత్తం కూడా కంపల్సరీ ఎంతో అంత డే లైట్ ఇంపార్టెంట్. సో ఈ డే లైట్ తగలకపోవడం వల్ల మనం డిస్టెన్స్ వ్యూయింగ్ అని అంటాం. అంటే బయట ఆడుకుంటున్నప్పుడు కావాలని చూడకపోయినా దూరం చెట్లని అన్ని ఆటోమేటిక్గా మన కళ్ళు చూసేస్తుంటాయి. వీటి వల్ల మనకి కావాల్సిన కెమికల్స్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి షేప్ న్యూట్రిషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో కంపల్సరీ అవుట్డోర్ యాక్టివిటీ అనేది మస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేది డైలీ అవుట్డోర్ యాక్టివిటీతో ఇంకొక నష్టం ఏంటి అని అంటే డస్ట్ పొల్యూషన్, స్పెసిఫిక్లీ మన హైదరాబాద్లో. దానివల్ల వచ్చే డ్రై ఐస్ అండ్ అలర్జీస్. సో ఎప్పుడైతే మనం అవుట్డోర్ యాక్టివిటీలో ఎక్కువ డస్ట్ ఉన్న దాంట్లో శాండ్ పిట్స్ లో ఆడడం పిల్లలు ఇవన్నీ ఉన్నప్పుడు కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేసి పిల్లలు కళ్ళు రుద్దుతున్నారు, ఫాస్ట్ గా బ్లింక్ చేస్తున్నారు, అప్పుడప్పుడు రెడ్ గా అవుతున్నాయి అంటే ఒక్కసారి ఐ స్పెషలిస్ట్ ని చూపించుకున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, మీకు కావాల్సిన లూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటే అవసరం ఉన్నప్పుడు క్లీనింగ్ కి డ్రై ఐ ప్రివెన్షన్ కి బేసిక్ ఇస్తారు, మెడికేషన్ లోకి వెళ్ళకుండా. ఇప్పుడు అంటే మేము డాక్టర్ని అడగకుండా కూడా అప్పుడప్పుడు డ్రాప్స్ వాడుతూ ఉంటాము, అది ఎంతవరకు సేఫ్? అసలు నన్ను అడిగితే అస్సలు సేఫ్ కాదండి. ఎందుకు అని అంటే మీరు వెళ్ళి తీసుకున్నప్పుడు రెడ్నెస్ అని అంటారు. రెడ్నెస్ ప్రతిసారి ఇన్ఫెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడడం వల్ల కంటికి నష్టం ఎక్కువ లాభం కంటే. ఆ 2-3 minutes మీకు రిలీఫ్ ఎలాగో అనిపిస్తుంది, బికాజ్ ఒక లిక్విడ్ వెళ్తుంది. ఆ లిక్విడ్ అనేది ఏ మెడిసిన్ అయినా కొంచెం తడి తగలగానే కళ్ళు ప్రశాంతంగా ఫీల్ అవుతాయి, కానీ హార్మ్ ఎక్కువ అండి. సో కంపల్సరీ చెక్ చేయించుకొనే వాడండి. లూబ్రికెంట్స్ అయినా ఈ మధ్యలో ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లో దొరికేవి ఏంటి అని అంటే ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ అని అంటున్నారు. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ ఇస్ అ గుడ్ మెడిసిన్, కానీ అది ఎంతవరకు టెస్టెడ్ ట్రైడ్ ప్రిస్క్రైబ్డ్ కానప్పుడు హార్మ్ ఎక్కువ ఉంటుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. అంటే కంటికి ఇప్పుడు ఐస్ని క్లీన్ చేయడం అనేది అసలు అవసరమా? క్లీనింగ్ అనేది సడన్ గా మీరు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపులే చెప్తానండి. మీరు బైక్ మీద డ్రైవ్ చేస్తున్నారు, సడన్ గా ఏదో పడింది కళ్ళల్లో ఆర్ శాండ్ పిట్ లో ఆడుతున్నారు, ఏదో ఒక చిన్న వస్తువు పడినప్పుడు ఇమీడియట్ గా నీటితో కడిగడం ఇస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. అండ్ దెన్ యూ హావ్ టు అప్రోచ్ ద డాక్టర్ టు సీ ఏమైనా ఇంకా మిగిలిపోయిందా, క్లీనింగ్ అవసరమా అనేది. కొంతమంది ఏంటంటే రెగ్యులర్ హ్యాబిట్ లాగా ఇంటికి రాగానే మంచిగా బౌల్లో వాటర్ వేసుకొని కళ్ళల్లో అంతా తిప్పేస్తుంటారు. చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. ఆ వాటర్ లోనే సగం మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. మీరు ఎంత ఆక్వాగార్డ్ వాటర్ అన్నా తీయండి, కంప్లీట్లీ కొంచెం కూడా ఆర్గానిజమ్స్ లేకుండా ఉండేది అనేది ఉండదు. సో మీరు ఉల్టా మీ కంటి ఇమ్యూనిటీని ఇన్ఫెక్షన్ ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చక్కగా చెప్పారు మ్యామ్. ఈ డయాబెటీస్, బీపీ ఇలాంటివి కంటిని ఎలా దెబ్బతీస్తాయి అసలు? మన కళ్ళ లిడ్ మార్జిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే
కార్నియల్ ఇన్ఫెక్షన్స్, రెటినల్ ఇన్ఫెక్షన్స్ వరకు అన్నిటి మీద రోల్ ఉంటుందండి. కానీ మేజర్ విజన్ థ్రెటనింగ్ అనేది మన రెటీనా మీద, అంటే కంటి నరం. ఈ షుగర్ పెరగడం వల్ల, బీపీ పెరగడం వల్ల, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల, వీటి వల్ల ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయండి కంటి నరం మీద. అవి ఈ ఎఫెక్ట్ పెరగగానే లీకేజ్ స్టార్ట్ అవుతుంది వాటి నుంచి. ఎర్లీగా ఉన్నప్పుడు అసలు మీకు ఏమీ తెలియదండి. మీకు ఎప్పుడైతే కొంచెం చూపు దెబ్బతింటోంది, చూసేటప్పుడు చుక్కల్లాగా కనిపిస్తున్నాయి అని మీరు ఆ సిమ్టమ్ స్టేజ్కి స్టార్ట్ అయిపోయారంటే డ్యామేజ్ ఆల్మోస్ట్ ఏ స్టేట్కి వెళ్ళిపోతుందంటే మేము అక్కడి నుంచి వరుస అవ్వకుండా ఆపగలుగుతాం కానీ రివర్స్ చేయలేం. ఓకే, ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మనం దాన్ని రివర్స్ చేయలేం. కరెక్ట్. అండ్ ఇంకొక బ్యూటీ ఆఫ్ ఐ ఏంటి అని అంటే మనకి ప్రతిరోజు షుగర్ టెస్ట్ అయితే చేయించుకోం కదా. ఇప్పుడు హెల్త్ ప్యాకేజీలు అవన్నీ పెరిగాయి కాబట్టి కొంచెం అన్ని బయటపడుతున్నాయి. కానీ మీకు షుగర్ ఉందో లేదో కూడా ఒక రొటీన్ ఐ చెకప్లో బయటపడుతుందండి. ఎర్లీ స్టేజెస్లో మీకు ఏం సిమ్టమ్స్ ఉండవు. నార్మల్గా మీరు పవర్ చెక్ చేయించుకోవడానికో లేదంటే రెగ్యులర్ జనరల్ ఐ చెకప్కో వచ్చినప్పుడు ఆ చిన్ని బ్లడ్ లీకేజెస్ కానివ్వండి, డిపాజిట్స్ కానివ్వండి కనిపించినప్పుడు మా దగ్గర నుంచి మీకు డయాగ్నోసిస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మీకు డయాబెటీస్ ఉండే ఛాన్స్ ఉందండి, కంపల్సరీ వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇట్ ఎనీ ప్రాబ్లం అండి, జస్ట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అని కాకుండా బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా వాటికి వాడే మందుల వల్ల కూడా కంటి మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కంటి చూపు తగ్గుతుంది అన్నప్పుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీ స్పెషాలిటీ క్యాటరాక్ట్ సర్జరీ అని చెప్తా ఉంటారు. సర్జరీ అనగానే చాలా మంది భయపడిపోతారు. అంటే ఇప్పుడు ఇంత మంచి డాక్టర్స్ ఉన్నా, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నా ఎందుకో భయపడతారు, అది కన్ను కాబట్టి. ఏం చెప్తారు మ్యామ్, ఎందుకు వాళ్ళకి సర్జరీ అవసరం? సర్జరీ చేయించుకుంటే అసలు అది సొల్యూషన్ ఏనా? తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఎవరికి అవసరం అవుతుంది? సో క్యాటరాక్ట్ సర్జరీ అనేది జనరలీ క్యాటరాక్ట్ అనేది ఏజ్డ్ పీపుల్లో మనం ఎక్కువ చూస్తామండి. అండ్ దట్స్ అ న్యాచురల్ ఏజింగ్ చేంజ్ ఇన్ ద బాడీ. మనకి ఎట్లా అయితే స్కిన్ చేంజెస్ అవన్నీ వస్తాయో కళ్ళల్లో కూడా మనం బై బర్త్ ఒక న్యాచురల్ ట్రాన్స్పరెంట్ లెన్స్ అనేది ఉంటుంది. అది ఏజ్ తో పాటు అది బ్లర్ అవుతూ పోతుంది అనమాట. ఇనిషియల్ స్టేజెస్ లో మనకి మెయిన్ గా మీకు సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉండవు. మీకు అప్పుడప్పుడు కొంచెం బ్లర్ అవుతుందండి, వైట్ సర్ఫేస్ ఆఫ్ వైట్ లాగా కనిపిస్తున్నాయి, డ్రైవ్ చేస్తుంటే గ్లేర్ ఎక్కువ అవుతుంది అని మీ కంప్లైంట్ తో వస్తారు. మీకు డే టు డే లైఫ్ స్టైల్ అక్కడ ఇబ్బందిగా ఉండదు. రెగ్యులర్ చెకప్ లో అది చేసినప్పుడు అసలు ఎందుకు వీళ్ళకి వస్తుంది అని చూస్తే అక్కడ ఎర్లీ క్యాటరాక్ట్ అనేది బయటపడుతుంది. సో ఎర్లీ క్యాటరాక్ట్ ఉన్నప్పుడు సర్జరీ మ్యాండేటరీయా అని అడుగుతారు. మ్యాండేటరీ అయితే కాదండి. ఒక్కసారి క్యాటరాక్ట్ వస్తే ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్ సర్జరీ. మనం ఏంటంటే మీకు కొంచెం గ్లేర్ తగ్గడానికి, చూపు పెరగడానికి టెంపరీ స్పెక్టికల్స్ అనేవి ఒక పవర్ ఇచ్చేసి మీకు లైఫ్ స్టైల్ మేనేజ్ చేయగలుగుతాం. కానీ ఎప్పుడైతే ఈ క్యాటరాక్ట్ ఒక స్టేజ్ కి పెరిగి మీ అద్దాలు ఇచ్చినా ఏది ఇచ్చినా చూపు అనేది క్లారిటీ రావట్లేదు అనుకున్న టైంలో మాత్రము సర్జరీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఓ, అద్దాలు వాడుతున్నా వాళ్ళకి చూపు క్లారిటీ ఉండదు. బికాస్ మధ్యలో ఒక కర్టన్ లాగా అది, సో లైట్ పాస్ అవ్వట్లేదండి అక్కడ. సో ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత సర్జరీ అనేది మ్యాండేటరీ. సర్జరీ అంటే ఎట్లా ఉంటుంది అసలు? ఇప్పుడు ఈ లెన్స్ అనేది బ్లర్ అవుతుందని చెప్పాను కదండి. ఈ క్లౌడీ లెన్స్ని ఏం చేస్తాము అని అంటే కార్నియా మీ నల్లగుడ్డు దగ్గర చిన్ని హోల్స్ క్రియేట్ చేసేసి లోపలికి వెళ్ళి ఆ క్యాటరాక్టిస్ లెన్స్ ని తీసేసి ఒక ట్రాన్స్పరెంట్ ఇంప్లాంట్ అనేది పెడతాం. సో ఆటోమేటిక్ గా మీ లైట్ ప్యాసేజ్ ఏదైతే ఈ క్యాటరాక్ట్ వల్ల బ్లాక్ అయిందో ఈ ట్రాన్స్పరెంట్ లెన్స్ వల్ల తిరిగి వచ్చేస్తుంది. సో మీ విజన్ అనేది కూడా మళ్ళీ రికవర్ అయిపోతుంది. అంటే ఈ సర్జరీ అంత భయపడాల్సిన అవసరం లేదా? నాట్ రియల్లీ అండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ స్టేజెస్లలో వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా కాంప్లికేషన్ రేట్ కూడా పెరిగిపోతుంది. ఆ టైంలో కూడా మీకు సర్జరీ తప్ప ఇంకొక ఆప్షన్ అనేది ఉండదు, చేయించాల్సిందే. కానీ విత్ అ లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్. సో మీకు ఎప్పుడైతే క్యాటరాక్ట్ ఉంది అని మీ డాక్టర్ చెప్పారు, ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ స్టేజెస్లో కూడా అది మ్యాండేటరీ కాకపోయినా మీ లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ అవుతోంది, నాకు నైట్ డ్రైవింగ్ చాలా ఇబ్బంది అవుతోంది, డే టు డే వర్క్లో నాకు చిరాకు వస్తుంది, మీకు అంటే క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్టే కదండి. ఎందుకు చూపే కదా మనకి కావాలి. కరెక్ట్. సో అందరూ ఏం చేస్తారంటే ఎందుకులే మేనేజ్ అవుతుంది కదా, మేనేజ్ చేసుకుందాము, ఇంకా ఎక్కువ చేసుకొని వస్తారు. అంటే అది ఒక రోజులో అయిపోతుందా? అక్కడ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుందా? సో ఇందాక నేను చెప్పినట్టు ఒక రీజనబుల్ స్టేజ్ ఆఫ్ క్యాటరాక్ట్ లో వచ్చినప్పుడు అనేది డే ప్రొసీజర్ అండి. మార్నింగ్ వస్తారు, చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. అడ్మిషన్ అనేది దీనికి అక్కర్లేదు. ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు లాస్ట్ స్టేజెస్ లో వచ్చి అడిషనల్ ప్రొసీజర్స్ ఏమైనా అవసరం పడితే అడ్మిషన్ ఉంది అనుకుంటే ఒక రోజు ఉంటారు తప్ప
డే ప్రొసీజర్ అండి. మీరు రైట్ టైంలో వస్తే మీరు అస్సలు భయపడాల్సింది ఏమీ లేదు. మీకు ఏమి కాంప్లికేషన్లు అవన్నీ ఎవరికి చెప్పని కూడా చెప్పరు. ఓకే. బికాజ్ ఇట్స్ అ రెగ్యులర్ ట్రీట్మెంట్ బట్ అ వెరీ సెన్సిటివ్ ట్రీట్మెంట్ వేర్ డాక్టర్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ ట్రైన్డ్ ఫర్ ఇట్. డాక్టర్ గారు, అయితే ఈ లెన్స్ అనేవి ఇది ఒక ఫారెన్ మెటీరియలే అన్నప్పుడు అది బాడీ యాక్సెప్ట్ చేస్తుందా? ఎవరికైనా కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? షుగర్ పేషెంట్స్కి ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? వెరీ రైట్లీ ఆస్క్ క్వశ్చన్ అండి. మనకి ఈ లెన్స్ ఇంప్లాంట్ అనేది పెట్టినప్పుడు అఫ్ కోర్స్ ఇట్స్ అ ఫారెన్ మెటీరియల్, కానీ మేము డ్రాప్స్ సర్జరీ అయిపోయిన తర్వాత మెడికేషన్ పెడతాం కదండి. ఆ మెడికేషన్ ఎట్లా ఉంటుందని అంటే బాడీ ఆ ఫారెన్ మెటీరియల్ని తన ఓన్ అని యాక్సెప్ట్ చేసుకునేంత వరకు దానికి సపోర్ట్ ఇచ్చేసి స్లోగా సపోర్ట్ తీసేస్తాం ఇన్ ద కపుల్ ఆఫ్ అ మంత్ టు 45 days. ఓకే. సో ఈ టైంలో ఆటోమేటిక్గా ఐ యాక్సెప్ట్స్ దట్ లెన్స్ యాజ్ ఇట్స్ ఓన్. డయాబెటిక్ పేషెంట్స్లో ఇంప్లాంట్ అనేది చూసుకొని వాళ్ళ ఐ తగ్గట్టుగా, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఐలో ప్రాబ్లం ఉండాలని లేదండి. ఏమీ లేనంత వరకు ఏ లెన్స్ అయినా సూటబులే. ఒక్కసారి ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీకు ఇండివిజువలైజ్ చేసి ఇంప్లాంట్ అనేది చూస్ చేసి పెడతాం. ఓకే. పోస్ట్ కేర్ అసలు ఎలా ఉండాలి? ఏం తప్పులు చేస్తారు అసలు? పోస్ట్ కేర్ మీకు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. మన సర్జరీ చేసిన తర్వాత జాగ్రత్తగా ఉండాలండి. కళ్ళల్లో ఏమీ పెట్టుకోవద్దు, ఏం పడనివ్వకుండా చూడండి, హెడ్ బాత్ ఇవన్నీ చేయకండి, ఏమైనా కెమికల్స్ పడితే కష్టము అని చెప్తే, ఒకరికి ఏదో ఫంక్షన్ ఉంది, మంచిగా ఐ మేకప్ వేసుకున్నారు, కాజల్ పెట్టుకున్నారు, అన్నీ వెళ్ళారు, వచ్చి ఇన్ఫెక్షన్తో వచ్చారు. ఎందుకండి ఇలా చేశారు? ఫస్ట్ చెప్పలేదు ఇది, ఏమి చాలా క్వశ్చన్స్ తర్వాత యాక్చువల్లీ ఒక రోజు ఒక 1 hourకే పెట్టుకున్నాను మేడం అని చెప్పారు. సో నేను మీ కళ్ళల్లో ఏం పడకుండా చూసుకోవద్దన్నారు, మేము అలాగే చూసుకున్నాము అని చెప్పారు. అట్లా వర్కౌట్ అవ్వదు. కళ్ళ చుట్టూ అనేది ఏమీ ఫారెన్ పార్టికల్ పడకుండా చూసుకోవాలి. ఆల్రెడీ ఐ అనేది మేము లోపల చేసిన సర్జరీ నుంచి అది రికవర్ అవుతుంది. అవును. ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ ఫేస్ వాష్ కూడా చేసుకోవద్దు అని చెప్తాం మేము. సబ్బు, మీ ఐ మేకప్లు ఏమీ పడకూడదు. ఇది బేసిక్ అండి. ఇది కాకుండా హెడ్ బాత్ చేయొద్దని చెప్తాం, ఎందుకంటే ఏమైనా షాంపూ కెమికల్స్ వెళ్ళి రియాక్షన్ ఇస్తాయని. ఇది కాకుండా పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవండి. కొంతమంది అనుకుంటారు బరువులు ఎత్తేయొద్దు, ఒంగితే లెన్స్ లోపల ఏదో మూవ్ అవుతుంది, అట్లాంటివి ఏమీ ఉండవండి. ఇంత అడ్వాన్స్డ్ సర్జరీలో మేము పెట్టింది ఎక్కడ పెడతామో అక్కడే ఉంటుంది, అది ఎక్కడ జరగదు. ఎందుకు బరువులు ఎత్తొద్దు అంటామంటే కంట్లో ప్రెషర్స్ ఉంటాయండి, మనకి బీపీ ఉన్నట్టే. ఆ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ అప్పుడప్పుడు అయ్యే ఛాన్స్ ఉంటుందని బేసిక్ జాగ్రత్తలు కళ్ళల్లో ఏం పడకుండా చూసుకోవాలి. ఇచ్చిన మెడికేషన్ కరెక్ట్గా చేయించుకొని ఫాలోఅప్స్కి కరెక్ట్గా వెళ్తే 45 daysలో మీ బాడీ సర్జరీ అయిన సంగతి కూడా మర్చిపోతుంది. వాళ్ళు సరిగా పాటించకపోతే ఇన్ఫెక్షన్ అనేవి వస్తాయి. అవును, సర్వసాధారణంగా ఇన్ఫెక్షన్ వచ్చింది మనం ఎక్కడ చూడలేదు, కానీ ఒకళ్ళిద్దరు మాత్రం చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదన్న. కొన్నిసార్లు తెలియకుండా ఏం చేస్తారంటే డ్రాప్స్ ఉంటాయి కదండి, ఇది కూడా ఐ వాంటెడ్ టు అడ్రస్. ఆ డ్రాప్ కి ఆ బాటిల్ మూతకి సెల్ఫ్ ఓపెనింగ్ టెక్నాలజీ ఉంటుందండి. చాలా మందికి తెలియక చెప్పినప్పుడు సరిగ్గా వినక దాన్ని వెళ్ళి పెన్స్ తోని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో యూఆర్ క్రియేటింగ్ ఎన్ ఇన్ఫెక్షన్. సో ఇలాంటివి ఎట్టి పరిస్థితులలో చేయకూడదు, సర్జరీ పేషెంట్స్ అనే కాదు ఎవరైనా. ఎస్ మ్యామ్, ఒక కన్నుకి సర్జరీ చేస్తే ఇంకో కన్నుకి కూడా అవసరం ఉంటుందా? క్యాటరాక్ట్ ఉంటేనే కంపల్సరీ ఒక ఐకి చేస్తే ఇంకొక ఐకి చేయాలని రూల్ ఏమీ లేదు. రెండు కళ్ళకి క్యాటరాక్ట్ ఉంటే ఆ కన్నుకి అవసరం పట్టి సర్జరీ చేసుకోవడం. ఇప్పుడు క్యాటరాక్ట్ పెద్దవాళ్ళు ఇదంతా ఓకే, ఒకవేళ చిన్న వయసులోనే ఈ కంటి చూపు తగ్గుతుంది అన్నప్పుడు లేసిక్ అది చెప్తారు కదా, సో ఏ ఏజ్ నుంచి అది చేసుకోవచ్చు? పర్మనెంట్ సొల్యూషన్ అది? యా అండి. సో మనము లేసిక్ అనేది అద్దాలు లేకుండా చేసే ప్రొసీజర్ని అంటాం. సో జనరల్లీ అడ్వైజబుల్ ఏంటి అని అంటే 18 years దాటిన తర్వాత అంటారు, కానీ ఇప్పుడు గ్రోత్ స్పర్ట్ ఏజ్ కొంచెం చేంజ్ అయింది. 21 వరకు కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి గ్రోత్ స్పర్ట్ అంటే మన బాడీలో అన్ని ఆర్గన్స్ పెరగడము, మన ఫుల్ గ్రోత్ అనేది ఎండ్ అవ్వడం 21 దాకా అయితే ఉంటుందండి. సో మోస్ట్ సజెస్టబుల్ ఏజ్ గ్రూప్ ఇస్ 21. 18 నుంచి సేఫే, బట్ వెన్ ఆర్ యూ సెలెక్టింగ్ దట్ ఏజ్ గ్రూప్ అండ్ ఐస్ కరెక్ట్గా సూటబుల్ ఉందా? తొందర పడకుండా కన్నులో ఏమి ఇన్ఫెక్షన్స్ లేవు, మీ కన్ను లేసిక్ అంటే మనం చేసేది కార్నియా అండి, అంటే మీకు కనిపించే నల్లగుడ్డు మీద లేజర్ని పెట్టి కార్నియాని రీషేప్ చేస్తాం. ఆ రీషేప్ చేయడం మూలాన లైట్ అనేది కరెక్ట్గా వెళ్ళి రెటీనా మీద పడి మీకు ఇమేజ్ క్లారిటీ వస్తుంది. కాన్సెప్ట్ ఇదండి.
సో మనకి ఐ గ్రోత్ కంప్లీట్గా ఫినిష్ కాకముందు చేసామనుకోండి ఏమవుతుంది, మళ్ళీ గ్రో అవుతూనే ఉంటుంది. అవును. సో మళ్ళీ పవర్ వస్తుంది. పోయిన పవర్ ఎప్పుడు తిరిగి రాదండి. సో కొత్త పవర్లు ఇవన్నీ. నెక్స్ట్ ఏంటి అని అంటే ఏజ్ కరెక్ట్గా లేకపోయినా, అండర్లైన్ ఇన్ఫెక్షన్లు అలర్జీలు ఏమన్నా ఉండి ఇవి ట్రీట్ చేయకపోయినా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అన్ని కరెక్ట్గా చేసి మీరు 100% సూటబుల్ అని చూసుకొని చేస్తే పవర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. కంటి చూపు సమస్య రాకుండా ఉండాలంటే ఇప్పుడు స్క్రీన్ టైం ఇలాంటి జాగ్రత్తలతో పాటు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కళ్ళు హెల్తీగా ఉంటాయి? మనకి ఐ హెల్త్కి సంబంధించినవి వైటమిన్ ఏ, ఈ, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ ల్యూటిన్ అండ్ జియాక్సాంథిన్ అండి. ఈ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు దాన్ని 100% ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. సో మనకి ల్యూటిన్, జియాక్సాంథిన్ అంటే మోస్ట్లీ మనకు వచ్చేదంతా ఆకుకూరలు, స్పినచ్, గోంగూర, అమర్నాథ్, ఇంకా మన వచ్చేది మన క్యారెట్స్, స్వీట్ పొటాటో, ఆరెంజెస్, ఇవన్నీ కూడా ఏలో కొంచెం హెవీగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ వచ్చేది సాల్మన్ ఫిష్ నుంచి అండి. ఇంకా నాన్ వెజిటేరియన్ కాదు అనుకున్నప్పుడు వెజ్ సోర్సెస్ కూడా ఈ మధ్యలో చాలా ఉన్నాయండి. మెరీన్ సప్లిమెంట్స్ ఉన్నాయి, వాల్నట్స్, మన క్యాషూస్, వీటిలలో నుంచి కూడా ఒమేగా 3 అనేవి వస్తుంటాయి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. పిల్లలు స్క్రీన్కి దూరంగా ఉండాలి. సో స్క్రీన్ ఏదైనా స్క్రీనే. మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. సో కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. 2.5 years అలా వాళ్ళకి ఏజ్ ఉన్నప్పుడు కళ్ళు మసకబారుతున్నట్లు అనిపిస్తున్నా, కొంచెం తేడా వచ్చినా చూపులో అన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే దానికి కరెక్ట్ సొల్యూషన్ అనేది లభిస్తుంది. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే వచ్చాయి. సో అందరూ భయపడాల్సిన పని అయితే లేదు, ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ టాపిక్స్ మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.